టమాటా పప్పు నేను చేస్తున్నానండి. నేను ముందు రోజు నైట్ మీరు పప్పుని నానబెట్టుకోండి, త్వరగా పప్పు నానుతుంది. అదే అలా లేకపోతే అప్పటికప్పుడు పప్పు కడుక్కోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు, గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళు వేసి 1 అవర్ నానబెట్టేయండి. 1 అవర్ నానబెడితే తొందరగా పప్పు నానుతుందండి. ఎవరైనా ఒకవేళ మీరు ముందు రోజు పప్పు నానబెట్టుకున్నారంటే చాలా ఈజీగా పప్పు ఉడికిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ఇలాంటి చిట్కాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పప్పు నానబెట్టిన తర్వాత ఇలా నానుతుందండి. నేను ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చేసుకుంటున్నాను. పప్పులో 2 టమాటా, పెద్ద సైజు 2 టమాటా, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. 1 చింతపండు, పెద్ద సైజు టమాటా అంత చింతపండు తీసుకున్నాను. పప్పు నేను ఉడికించుకుంటున్నాను నార్మల్గా. అలాగైతే మూత పెట్టుకొని ఉడికించుకోండి. చిన్న ప్లేస్ ఖాళీ ఉడికియండి. అదే మీరు కుక్కర్లో పెట్టాలంటే 3-4 విజిల్స్ పెట్టుకోండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకోండి. లేకపోతే మీరు గంటతో స్మాష్ చేసుకున్నా పర్లేదు. మీరు కొంచెం లోతు గ్లాస్తోనైనా బాగా స్మాష్ చేసుకున్నా బాగుంటుందండి. చాలా ఈజీగా అవుతుంది. లోతు గ్లాస్ ఉన్నా పర్లేదు. బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత అది గ్యాస్ మీద పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసుకోండి. సాల్ట్ తగినంత, కారం, మసాలా ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను గరం మసాలా వేసుకున్నాను. సాంబార్ మసాలా అయినా మీరు పర్లేదు వేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకోండి. ఇవన్నీ కలుపుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టేయండి. మూత పెట్టి సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం చింతపండు తీసుకున్నాం కదండి, ఆ చింతపండుని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మెత్తగా చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇది బాగా ఉడుకుతుంది కదండి. మనం పప్పుని ఉడకబెట్టుకుంటున్నాం. అలా ఉడుకుతున్నప్పుడు ఇందాక నానబెట్టుకున్న ఆ చింతపండుని గట్టిగా స్మాష్ చేసి ఇందులో వేసేయండి. పప్పులో వేసేసి దానికి తగినట్టు మీరు నీళ్ళు వేసుకోండి. అదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లో నేను పెట్టుకుంటున్నాను. మీరు సిమ్లో పెట్టుకున్నా పర్లేదు. నేను ఇది మరుగుతున్న లోపు నేను పప్పు రెడీ చేసుకొని ఉంచుకుంటున్నానండి. ఒక ప్యాన్లోన పోపులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్, 2 ఎండుమిర్చి, 1 తెల్లుల్లి రవ్వ, కరివేపాకు వేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. ఇందులో పప్పు ఉడికిన తర్వాత మెత్తగా ఉడుకుతుందండి. అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. మనం ఎంతసేపు అవి వేసుకున్న దాంట్లో స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ 1 స్పూన్ వేసుకున్న తర్వాత అది బాగా వేగుతుందండి. సిమ్లో పెట్టి మాత్రమే వేగించుకోండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ తాలింపు వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత అందులో మనం పప్పు వేసేసుకుందాం. పప్పు అంతా వేసుకొని ఒకసారి కలుపుకోండి. దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది.